హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ స్కిన్ కేర్ యూట్యూబ్ ఛానల్. సో మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ రైనీ సీజన్ లో మన గ్రూమింగ్ ని మనం మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం వర్షంలో తడుస్తూ ఉంటాం. అండ్ తగ్గడం వల్ల ఏంటంటే మన హెయిర్ స్టైల్ అనేది పాడైపోతుంటుంది, మన ఫేస్ పాడైపోతుంటుంది, మన బట్టలు అనేవి పాడైపోతుంటాయి, మన షూస్ కూడా పాడైపోతూ ఉంటాయి. సో మరి ఈ వర్షాకాలంలో మన గ్రూమింగ్ ని మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి? సో అందుకోసం ఈ వీడియోలో నేను ఒక 5 మాన్సూన్ గ్రూమింగ్ హ్యాక్స్ గురించి చెప్తాను. సో ఈ హ్యాక్స్ అనేవి మీకు ఈ వర్షాకాలంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మరి ఆ హ్యాక్స్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హ్యాక్ నెంబర్ 1. సో ఈ వర్షాకాలంలో ఏంటంటే మన హెయిర్ స్టైల్ అనేది బాగా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం వర్షంలో ఎప్పటికప్పుడు తడుస్తూ ఉంటాం. సో మనం ఎంత బస్సులో ట్రావెల్ చేసినా, ఆటోలో ట్రావెల్ చేసినా, బైక్ మీద ట్రావెల్ చేసినా, సో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మనం హెయిర్ అనేది తడుస్తుంటుంది. సో ఇలా తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ స్టైల్ అనేది పాడైపోతుంటుంది. అండ్ మళ్ళీ మనం రీస్టైల్ చేయాలనుకున్నా, ఒకవేళ మీకు కొంచెం రింగులు జుట్టు ఉందంటే ఎక్కడ పడితే అక్కడ రింగులు అనేవి తిరిగిపోతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీ హెయిర్ ని స్టైల్ చేసుకోవడానికి మీరు కనుక హెయిర్ వ్యాక్స్ కానీ హెయిర్ స్ప్రే కానీ యూజ్ చేస్తారంటే అవి వర్షాకాలంలో ఏమవుతుందంటే పూర్తిగా పాడైపోతుంటాయి, వాటి యొక్క ఎఫెక్ట్ అనేది అయిపోతుంటుంది. ఎందుకంటే హెయిర్ వ్యాక్స్, హెయిర్ స్ప్రేస్ అనేవి ఓన్లీ మీ డ్రై హెయిర్ పైన ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒక్కసారి తడిసిందంటే మొత్తం పోతుంది. సో దానికోసం నా దగ్గర ఒక హ్యాక్ ఉంది. అదేంటంటే మీరు మీ హెయిర్ ని స్టైల్ చేసుకోవడానికి మీరు హెయిర్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోండి. సో హెయిర్ క్రీమ్ ఏంటంటే మీరు డ్రై హెయిర్ మీద యూజ్ చేసుకోవచ్చు, వెట్ హెయిర్ మీద యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ హెయిర్ తడిసినా సరే మీరు దాన్ని ఆరబెట్టుకుని ఒకసారి మీ హెయిర్ ని మళ్ళీ రీస్టైల్ చేసుకోవచ్చు. సో ఈ వర్షాకాలంలో మీ హెయిర్ ని స్టైల్ చేసుకోవడానికి మీరు ఒక హెయిర్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోండి. మీ హెయిర్ అనేది ఎప్పుడు కూడా సెట్ గా ఉంటుంది అండ్ రీస్టైల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 2. సేమ్ హెయిర్ స్టైల్ లాగే మన ఫేస్ కూడా పాడైపోతుంటుంది ఈ వర్షంలో తడిసిన తర్వాత. ఎందుకంటే వర్షంలో తడిసిందంటే మనం వేసుకున్న మేకప్ గానీ, మనం వేసుకున్న క్రీమ్స్ గానీ మొత్తం పూర్తిగా తొలగిపోయి మన ఫేస్ అనేది మళ్ళీ డల్ గా అయిపోతుంది అండ్ ఆయిలీగా అయిపోతుంటుంది. సో దానికోసం నా దగ్గర ఒక హ్యాక్ ఉంది. సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మీతో పాటు 3 ఐటమ్స్ ని మీతో పాటు క్యారీ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే వెట్ టిష్యూస్ అనేవి మీ బ్యాగ్ లో ఉండాలి. నెక్స్ట్ కొంచెం క్రీమ్ తీసుకోండి, ఏదైతే మీరు మాయిశ్చరైజర్ క్రీమ్ యూజ్ చేస్తారో అది కూడా మీతో పాటు క్యారీ చేయండి. అండ్ కొంచెం పౌడర్ అనేది క్యారీ చేయండి. సో ఈ 3 ఐటమ్స్ క్యారీ చేయండి. ఎప్పుడైతే మీ ఫేస్ తడిసిపోయిందో, మీ ఫేస్ పూర్తిగా డల్ గా అయిపోయిందో, దానికోసం మీరేం చేయాలంటే ఒక వెట్ టిష్యూ తీసుకుని మీ ఫేస్ అంతా పూర్తిగా తుడుచుకోండి. దీనివల్ల ఏంటంటే మీ డల్నెస్ మొత్తం పోతుంది. వెట్ టిష్యూస్ తో తుడిసిన తర్వాత మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ క్రీమ్ కొంచెం తీసుకుని పూర్తిగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం పౌడర్ తీసుకుని మీ ఫేస్ మీద పూర్తిగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీ ఫేస్ అనేది కొంచెం డ్రై ఫీల్ అనేది వస్తుంది. మీ ఫేస్ మీద ఆయిలీనెస్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ అనేది మళ్ళీ గ్లోగా అయిపోతుంది. సో ఈ ఈజీ హ్యాక్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వచ్చు. సో ఈ వర్షాకాలం మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 3. మనం లైట్ కలర్ షర్ట్ వేసుకున్నా, లైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నా వర్షాకాలంలో పొరపాటున తడిసిందంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. లోపల ఉన్న మీ అందమైన బాడీ అనేది పూర్తిగా బయటికి కనిపించేస్తుంటుంది. మీ లెగ్స్ అనేవి కనిపించేస్తుంది, మీ అండర్వేర్ అనేది బయటికి కనిపించేస్తుంటుంది. అండ్ అది చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. సో ఎవరైనా మీరు కలవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీ బట్టలు కనుక తడిసినాయి అంటే చాలా వర్స్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం మీరు చేయాల్సింది అంటే మీరు ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఎక్కువగా డార్క్ కలర్ అప్పర్ వేర్ అండ్ డార్క్ కలర్ లోయర్ వేర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డార్క్ కలర్స్ అనేవి తడిసినా సరే అవి రిఫ్లెక్ట్ చేయదు అండ్ దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మీతో పాటు కంపల్సరీగా ఒక ఎక్స్ట్రా షర్ట్ కానీ ఎక్స్ట్రా టీ షర్ట్ కానీ మీ బ్యాగ్ లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా తడిసిందంటే వెంటనే మీరు ఏదో ఒక వాష్రూమ్ లోకి వెళ్ళి ఏదైనా పక్కకు వెళ్ళి ఆ షర్ట్ ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ దానివల్ల మీకు ఎటువంటి ఆక్వర్డ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఈ సింపుల్ హ్యాక్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వచ్చు ఈ వర్షాకాలంలో. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 4. కామన్ గా వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన గ్రాయిన్స్ దగ్గర కొట్టిపోతుంటుంది. అంటే మన తొళ్ళు అనేవి కొట్టిపోతూ ఉంటాయి వర్షంలో. దానికోసం నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది. అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఏం చేయాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ మీ గ్రాయిన్ ఏరియాలో మీ తొళ్ళ మధ్యలో పూర్తిగా అప్లై చేసుకోండి. అండ్ దానిపైన మీరు జాన్సన్ బేబీ పౌడర్ అనేది అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఫ్రిక్షన్ తగ్గిందంటే అక్కడ తొళ్ళు అనేవి కొట్టిపోకుండా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ ఏరియా అనేది కొంచెం హైజీనిక్ గా ఉంటుంది. సో వర్షాకాలంలో ఏంటంటే మీ అండర్వేర్ తడిసిపోతుంటే దానివల్ల ఫంగస్, బ్యాక్టీరియా, జర్మ్స్ అనేవి అక్కడ ఉండిపోతుంటాయి అండ్ ఆ ఏరియా అనేది అన్హైజీనిక్ గా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకుని ఆ ఏరియాని డ్రైగా ఉంచుకోవాలి. సో దానికోసం కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం జాన్సన్ బేబీ పౌడర్ అప్లై చేసుకోండి ఆ ఏరియాలో. అండ్ ఆ ఏరియా అనేది పూర్తిగా డ్రైగా ఉంటుంది అండ్ ఆ ఏరియాలో ఎటువంటి ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటాయి. సో ఈ సింపుల్ హ్యాక్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఈ వర్షాకాలంలో ప్రతిరోజు యూజ్ చేయండి. డెఫినెట్ గా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 5. మంచి షర్ట్ వేసుకున్నాం, మంచి టీ షర్ట్ వేసుకున్నాం, కింద చెప్పులు వేసుకుని బయటకు వెళ్తే చిరాగ్గా ఉంటుంది కదా. కంపల్సరీగా మనం షూస్ అనేవి వేసుకుంటూ ఉంటాం. సో షూస్ వేసుకోవడం తప్పేం కాదు, మనం చాలా స్టైలిష్ గా ఉంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఏంటంటే మన షూస్ అనేవి తడిసిపోతూ ఉంటాయి. అండ్ ఒకవేళ మనం లెదర్ షూస్ వేసుకున్నాం అంటే, వైట్ షూస్ వేసుకున్నాం అంటే అవి పూర్తిగా పాడైపోతూ ఉంటాయి. సో దానికోసం నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది. అదేంటంటే మీరు ఒక షూ కవర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఒక షూ కవర్ అనేది పర్చేస్ చేసుకోండి. ఇవి కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ చాలా స్టైలిష్ గా కూడా ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే వర్షంలో తడుస్తున్నారో, వర్షంలో నడుస్తున్నారో ఆ టైంలో ఏం చేయాలంటే ఆ షూ కవర్ అనేది మీ షూ మీద తొడిగేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే
ఆ షూస్ అనేవి తడవకుండా ఉంటాయి అండ్ పాడవకుండా ఉంటాయి. సో ఈ సింపుల్ హ్యాక్ ని మీరు డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు, మీ షూస్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ షూ కవర్ వేసుకోవడం వల్ల మీరేం ఆక్వర్డ్ గా కనిపించరు, చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చాలా కలర్ఫుల్ లో వస్తాయి, బ్లూ కలర్ లో వస్తుంది, వైట్ కలర్ లో వస్తుంది. సో చాలా కలర్స్ లో వస్తాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకవేళ మీరు చెక్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ వర్షాకాలంలో చాలా ఉపయోగపడుతుంది guys. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని సింపుల్ 5 గ్రూమింగ్ హ్యాక్స్. సో నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి, ఇంకొక వీడియో అనేది దాని మీద తీసుకొస్తాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి. సో వీడియోని ఇక్కడితో ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో కొత్త టాపిక్ తో కలుస్తాను. అప్పటి వరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.